హెల్దీ లివింగ్, హెల్దీ ఈటింగ్ కాన్సెప్ట్తో ఆర్గానిక్గా ఇవన్నీ పెట్టడం జరుగుతుంది. న్యాచురల్ ఫార్మింగ్ విధానంలో, మామూలు అగ్రికల్చర్ కాకుండా న్యాచురల్ ఫార్మింగ్ విధానంలో నేర్పించి అందరికీ సిఆర్పీస్ మనకి ఎవరెవరు ఉన్నారు విలేజ్ లెవెల్లో వాళ్ళందరికీ కూడా ఇది చూపించడం జరిగింది. డెమాన్స్ట్రేషన్గా ఉంటుంది ఇది అందరికీ. ఎవరైనా వచ్చి నేను ఎలా చేయాలి, కొన్ని గ్రామాల్లో ఇప్పుడు కూడా మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ పెనట్రేట్ కాల. 2/3 ఆఫ్ ద విలేజెస్లో న్యాచురల్ ఫార్మింగ్ జరుగుతుంది. రిమైనింగ్ 1/3లో కూడా ఎక్స్పాండ్ చేయాలి. ఆ 2/3లో కూడా సాచ్యురేషన్ మోడ్లో వెళ్ళాలి. ఎందుకంటే ఈ రకంగా ప్రకృతి వ్యవసాయం చేస్తే మనకి త్రూ అవుట్ ద ఇయర్ ఇన్కమ్ ఉంటుంది, ఎల్ నీనో ప్రభావం ఉండదు, డ్రాట్ కండిషన్స్ ఉన్నప్పుడు కూడా చాలా బలంగా ఉంటుంది మొక్క. సో ఇవన్నీ అందరికీ నేర్పించడానికి జిల్లా వ్యాప్తంగా ఒక ఇన్నోవేషన్గా మనం చేస్తున్నాము. ఇది ఒక్క డిపార్ట్మెంట్ మాత్రమే కాదు, 6-7 డిపార్ట్మెంట్ కలిపి మన హెల్త్, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, డిఆర్డిఏ, డ్వామా, అగ్రికల్చర్, న్యాచురల్ ఫార్మింగ్, ఆబ్వియస్లీ న్యాచురల్ ఫార్మింగ్ లీడ్ తీసుకుంటున్నారు బికాజ్ వాళ్ళే చెప్తున్నారు, నేర్పిస్తున్నారు. కాబట్టి ఇన్ని అన్ని చోట చేస్తున్నాము. ఈరోజు కలెక్టరేట్లో కూడా చక్కగా ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.